ఇంకా పోయాము ఒక కుటుంబానికి ఇంతకంటే పెద్ద లాస్ మాకు కాబట్టి ఒక తండ్రి పోతే ఒక చెట్టు పోయింది. ఇండియాలో మన భారతదేశంలో బార్డర్ మీద కొట్లాడే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎట్లనో సింగరేణి వర్కర్లు రాత్రి పగళ్ళు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళతో ఈక్వల్గా ఇంపార్టెంట్గా మేమైతే భావిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తే వీళ్ళు మనకు లైఫ్ ఇస్తున్నారు. మన జీవితాలలో లైఫ్ ఇచ్చేది వీళ్ళు. అందుకోసం కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారితో కూడా మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు. ఎంక్వైరీ విల్ బి పుట్ ఇన్ ఎందుకైందో అని. ఆ కుటుంబానికి ఒక సోల్డియర్ చనిపోతే అందరూ ఒక తీరు ఎట్లా వస్తారు, సింగరేణి కార్మికుడు చనిపోయినా మేమందరం ఒక్కతాటిపై వచ్చి వీఆర్ విత్ దెమ్. అందరం వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకు లోటు తీరకుండా ఆ లోటు తీర్చేందుకు ఎంత మా శక్తులు ఉన్నా అంత చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. చైర్మన్ గారు చెప్పారు, రెస్పెక్టబుల్ జాబ్, వాళ్ళు చదువుకున్న దానికి రెస్పెక్టబుల్ జాబ్. ఆ పిల్లోడికి 17 years ఉంది, 18 years యాజ్ పర్ ద పాలసీ. డెఫినెట్లీ స్టాండ్ బై దెమ్. వాళ్ళకి పక్కా మేము ముందు చేస్తామని మాటిస్తున్నాం. వాళ్ళ లాస్ అయితే ఎవరు తీర్చలేరు కానీ we express our grievance, solidarity and condolences with their families.